ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. రాష్ట్రాన్ని ప్రజలను సుభిక్షంగా చూడాలని అమ్మవారిని కోరుకున్నట్లు చెప్పారు బట్టి. లక్షలాదిగా తరలి వస్తున్న భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తున్నామన్నారు. 1290 కోట్ల రూపాయలతో దేవాలయాల అభివృద్ధికి నిధులు రిలీజ్ చేశామన్నారు బట్టి. నగరంలో బోనాల ఉత్సవాలకు 20 కోట్లు విడుదల చేశామన్నారు. లాల్ దర్వాజా బోనాల ఉత్సవాలపై మరింత సమాచారం చంద్రిక అందిస్తారు. చంద్రిక, ఓవర్ టు యు. బోనాలు చాలా జోర్దార్గా జరుగుతున్నాయని చెప్పొచ్చు. పొద్దున్న నుంచి బోనాలు ఎత్తుకొని భక్తులందరూ కూడా అమ్మవారికి సమర్పిస్తున్నారు. శ్రీ సింహవాహిని మహంకాళి అమ్మవారు మనం సమర్పించే బోనాలను తీసుకొని అందరినీ దీవిస్తుంది. అయితే ఈసారి సూర్య చిన్న చిన్న పిల్లలు పెద్ద పెద్ద బోనాలు ఎత్తుకొని చిన్న బోనాలు ఎత్తుకొని కూడా అమ్మవారికి సమర్పిస్తున్నారు. అయితే ఇప్పుడు మన దగ్గర ఒక చిన్న పాప ఉంది బోనం ఎత్తుకొని. ఆ పాపతో మాట్లాడదాం. నాన్న, నీ పేరేంటి? సంహిత. ఏ క్లాస్? సెకండ్ క్లాస్ కదా. మరి బోనం ఎత్తుకున్నాం, నీకు బరువు అనిపించట్లేదా? ఎలా అనిపిస్తుంది? బాగుంది, చాలా బాగుంది. అమ్మవారిని దర్శనం చేసుకున్నావా? చేసుకున్నాను. ఏం మొక్కుకున్నావు? చదువు రావాలని. బాగా చదువు రావాలని మొక్కున్నావా? చదువుతావు నువ్వు మంచిగా? ఎగ్జామ్స్ లో ఫస్ట్ వస్తావా? ఇంకా అమ్మ అంటే నీకు బోనంలో అమ్మ ఏం పెట్టింది? మమ్మీ చేసిందా బోనం? ఏం చేశారండి బోనంలో? పచ్చన్నము, పరమాన్నము, కోయిగూర, నూనె పోలలు. అయితే పెద్దవాళ్ళే బోనం ఎత్తుకొని రావాలంటే చాలా నీరసపడిపోతూ ఉంటారు కొంత ఇంత దూరం వచ్చేసరికి. మరి చిన్న పాపకి బోనం ఎత్తారు, ఎట్లా మీకు కోఆపరేట్ చేసిందా? చాలా సంతోషం అనిపిస్తుంది. ఆమె కాంప్రమైజ్ చేసింది. రెడీ అవ్వడమే గొప్ప అసలు. వాళ్ళు అటువంటిది బోనం ఎత్తుకొని ఇంత దూరం ఉండి దర్శనం చేసుకొని కూడా అమ్మాయి మంచిగా నిల్చుంది. ఇంకా అంటే ఎట్లా మీకు సహకరించిందా బోనం చేయడానికి? చాలా బాగా సహకరించింది. దర్శనం ఎలా జరిగింది? చాలా బాగా జరిగింది. ఆ పాపకి ఎత్తుతా అని మొక్కుకున్నారా? అవును. ఏం మొక్కుకున్నారు అమ్మని? అందరినీ చల్లగా చూడు, సర్వాన్ని చల్లగా చూడని మొక్కు. ఎన్నేళ్ల సంది చేస్తారు బోనం? మాది 60 ఏళ్ల నుంచి మా తాత ముత్తాతల నుంచి వస్తుంది. మామూలుగా బోనాల పండుగ అనగానే ఎట్లుంటది ఇంట్లో? చాలా హుషారుగా జోరుగా ఉంటది మామ. మామూలుగా ఉన్నది. చాలా సత్యం గల తల్లి. చాలా అంటే చాలా సత్యం గల తల్లి. అమ్మవారు ఏది కోరుకున్నా వరాలు ఇచ్చే తల్లి. కోరుకున్న వరాలు తప్పకుండా ఇస్తారు. ఓకే అండి, చూస్తున్నారు కదా బోనాల సందడి అయితే నెలకొంది. సూర్య చాలా అంగరంగ వైభవంగా జోర్దార్గా లాల్ దర్వాజా బోనాలు అయితే జరుగుతున్నాయని చెప్పొచ్చు. చిన్న చిన్న పిల్లలు బోనాలు ఎత్తుకొని ఎంతో ఓపికగా ఎంతో నిష్టగా కూడా నియమాలు పాటిస్తూ అమ్మవారిని దర్శనం చేసుకుంటున్నారు. సో ఇప్పుడు జోగిలు అలాగే శివసత్తుల పూనకాలు కూడా పెరిగాయని చెప్పుకోవచ్చు. చాలా మంది అమ్మని దర్శించుకుంటున్నారు. దర్శనానికి ఒక లైన్, బోనాలకు ఒక లైన్ అంటూ కూడా సపరేట్ గా డివైడ్ చేశారు. ఇటు చత్రనాక నుంచి కూడా సపరేట్ లైన్స్ ఉన్నాయి. అన్ని దిక్కుల నుంచి మనకి ఆలయానికి ఇరువైపుల నుంచి కూడా బోనాలకి లైన్స్ ఉన్నాయి, దర్శనానికి లైన్స్ ఉన్నాయి. అమ్మకి ఒడిబియ్యం సమర్పిస్తున్నారు, బోనాలు సమర్పిస్తున్నారు. చాలా అట్టహాసంగా అంగరంగ వైభవంగా కూడా మన లాల్ దర్వాజా బోనాలు అయితే జరుగుతున్నాయని చెప్పొచ్చు. ప్రతి ఒక్కరూ అమ్మకి ఒడిబియ్యం కానీ బోనాలు కానీ సమర్పిస్తున్నారు. ఒడిబియ్యం అంటే బియ్యం, కుడుక, ఆకులు, వక్కలు అన్ని వేసి కూడా అమ్మవారికి పట్టు వస్త్రాలు, గాజులు అన్ని వేసి అమ్మవారికి సమర్పిస్తూ ఉంటారు. అయితే క్యూ లైన్ లో బోనాలు పట్టుకొని ఇంకా ఓపికగా నించున్నారో చూస్తున్నాం కదా. సో మీరు ఎక్కడి నుంచి వస్తున్నారండి? లాల్ దర్వాజా. ఇక్కడేనా? ఎన్నేళ్ల సంది చేస్తుంటారు అమ్మ బోనం? 2 years అవుతుంది. 2 years అవుతుంది. ఎట్లా అనిపిస్తుంది బోనం ఎత్తుకుంటే? చాలా బాగా అనిపిస్తుంది. మామూలుగా బోనాల పండుగ రాగానే ఎట్లుంటది ఇంట్లో? అబ్బో, చాలా హడావిడిగా ఉంటది. చుట్టాలందరినీ పిలిచిరా? లేదు, ఇప్పుడైతే ప్రస్తుతం పిలుస్తాము. ఏం చేశారు బోనంలో అమ్మకి నైవేద్యం? పరమాన్నం, పచ్చన్నం, మరి పచ్చగూర ఇవన్నీ చేస్తాం అన్నట్టు. బెల్లప్పాలు కూడా చేస్తాం అన్నట్టు. ఓకే, చూస్తున్నాం కదా బోనాలు అయితే ఎత్తుకొని ఎంత ఓపిక్ గా నించున్నారు అందరూ. మీరు ఎక్కడి నుంచి అండి? ఇక్కడ నుంచే. ఎన్నేళ్ల సంది బోనం చేస్తుండ్రు? నేను 3 years నుంచి ఎత్తుకుంటున్నా. ఎట్లా అనిపిస్తుంది బోనం ఎత్తుకుంటే? చాలా బాగా అనిపిస్తుంది. అంటే ఎక్కడి నుంచి? ఇది అమ్మగారి ఇంటి నుంచేనా బోనం? అమ్మగారి ఇంటి నుంచే మేనత్తయ్య. ఏం చేసారు అమ్మకి నైవేద్యం? పరమాన్నం, కళ్ళు సాగ, పెరుగు, వాటర్. మొక్కుకున్నావా అమ్మని? ఏమని మొక్కున్నారు? మొక్కుకుంటా మంచిగా ఉండాలి, అందరు మంచిగా ఉండాలి, ఇంట్లో అంతా మంచిగా ఉండాలి.
సూర్య, అమ్మకి బోనం సమర్పించాలంటే బోనం ఎత్తుకొని ఇట్లా లైన్లో నించొని వెళ్ళాలి. అమ్మకి బోనం సమర్పించాలంటే మస్తు ఓపిక ఉండాలి నిజంగా. మళ్ళీ అలంకరణ కూడా అమ్మవారికి బోనం సమర్పించడంతో పాటు కూడా ఆడవాళ్ళు నిండుగా పట్టు చీరలతో అలాగే నగలతో కూడా రెడీ అవ్వడం, తయారై ముస్తాబై కూడా అమ్మకి సమర్పించడానికి వస్తూ ఉంటారు. ఇదంతా చేయడానికి మస్తు ఓపిక ఉండాలి. మరి అదే కదా మన తెలంగాణ ఆడవాళ్ళ స్పెషల్ అంటే కూడా ప్రతి పండుగ తెలంగాణలో చాలా వైభవంగా జరుగుతుంది. అందులో బోనాలు, ఆషాఢ మాసంలో వచ్చే బోనాలు ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు, ఎంతో వైభవంగా, ఉత్సాహంగా, కోలాహలంగా జరుగుతుందనే చెప్పొచ్చు. సో ఉదయం నుంచి కూడా అమ్మవారికి 4 గంటలకి బలిగంప సమర్పించిన తర్వాత నుంచి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, పంచామృతాలతో అమ్మవారికి అభిషేకం చేసిన తర్వాత బోనాలు అనేది షురూ చేసిండ్రు. ఇటు మినిస్టర్స్ విషయానికి వస్తే కనుక, విఐపీల విషయానికి వస్తే మంత్రి పొన్నం ప్రభాకర్ అలాగే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించినారు. అలాగే చాలా మంది విఐపీస్ పార్టీలకు అతీతంగా, కులమతాలకు అతీతంగా, పేద ధనిక అనే తేడా ఏం లేదు, అందరూ కూడా అమ్మవారిని దర్శించుకుంటున్నారు. విఐపీస్ విషయానికి వస్తే బండారు దత్తాత్రేయ గాని, టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, బీజేపీ లీడర్ మాధవీలత, జాగృతి అధ్యక్షురాలు కవిత, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, మినిస్టర్ వాకిటి శ్రీహరి, అలాగే ఎంపీ చామల కిరణ్ కానీ, గో సంరక్షక అధ్యక్షులు రాజాసింగ్ కానీ, అలాగే సింగర్ మధుప్రియ కానీ, మేయర్ గద్వాల విజయలక్ష్మి కానీ, అలాగే ఇటీవల అపాయింట్మెంట్ అయిన హైకోర్టు జడ్జి కానీ, ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి కానీ, ఇలా అందరూ విఐపీస్, అలాగే జోగిని శ్యామల, ఇట్లా ఫిషరీస్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ కానీ, ఇట్లా ప్రతి ఒక్కరూ కూడా విఐపీస్ తాకిడి కూడా ఎక్కువగానే ఉందని చెప్పుకోవచ్చు. అందరు విఐపీలు కూడా అమ్మని దర్శించుకుంటున్నారు, వారి వారి మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఈ ఏడాదంతా చల్లగా చూడు తల్లి అని చెప్పి కూడా అమ్మని కోరుకుంటున్నారు. అమ్మ, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? లాల్ దర్వాజా చెతినాక నుంచి. ఎన్నేళ్ల సంది బోనం చేస్తారు అమ్మకి? 10 సంవత్సరాల నుంచి. 10 సంవత్సరాల నుంచి చేస్తురా? ఎట్లా అనిపిస్తుంది అమ్మ బోనం సమర్పిస్తే? మంచిగా అనిపిస్తుంది. ఇప్పటి వరకు ఏమైనా మొక్కుకున్నాయి తీరినవి ఉన్నాయా? అయితే మొక్కులు అన్నీ అయితే. బోనాల పండగ అంటే ఒక 15 రోజుల సందే ఇంట్లో హడావిడి మొదలవుతుంది. ఎటువంటి పనులు చేసుకురు ఇంట్లో? అన్ని మురుకులు అవి ఇవి చేసుకుంటాము, పరమాన్నము, బెల్లము, సాక ఇట్లా పెట్టుకుంటాము. చూస్తున్నాం కదా, ఇట్లా బోనాల పండగ అంటే ఒక 15 రోజుల నుంచే సందడి అనేది షురూ అవుతుంది. అంతా శుద్ధి చేసుకొని కూడా అమ్మకి బోనం సమర్పించడానికి సిద్ధమవుతారు మహిళలందరూ కూడా. ఉదయం నుంచి ఎంతో ఓపిక్గా క్యూ లైన్స్ లో నించొని కూడా బోనాలు సమర్పిస్తున్నారు. అటు వడిబియ్యం కూడా సమర్పిస్తున్నారు, అటు దర్శన్ లైన్ కూడా సాగుతూనే ఉంది. విఐపీస్ తాకిడి ఉంది, అలాగే విఐపీస్ కూడా దర్శించుకుంటున్నారు, అమ్మకి తమ మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఈ సందర్భంగా పోలీస్ బందోబస్తు కానీ, మెడికల్ క్యాంప్స్ కానీ, వాటర్ ఫెసిలిటీ కానీ ప్రతి ఒక్కటి ఏర్పాటు చేసినారు. సో ఇది సూర్య బోనాల వేడుక అనేది లాల్ దర్వాజా సింహవాహిని శ్రీ మహాకాళి బోనాల వేడుక జబర్దస్త్ గా జరుగుతుందని చెప్పొచ్చు. ఓవర్ టు స్టూడియో.